గుడ్ మార్నింగ్. రీజనింగ్లోని వన్ ఆఫ్ ది పార్ట్ అయిన నంబర్ సిరీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఒక ప్రాబ్లం చేద్దాం రండి. ఫస్ట్ నంబర్ సిరీస్లో ఈ సిరీస్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 4, నెక్స్ట్ 5, 12, 39, 160, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఇప్పుడు ఏ నెంబర్ వస్తుంది అని అడుగుతున్నారు. ఈ నెంబర్ని మనం ఫస్ట్ నెంబర్ని చూసి అది మల్టిపుల్లో ఉందా, డివిజన్లో ఉందా, లేదా వాటి మధ్య గ్యాప్ దగ్గరగా ఉన్నాయా, డిఫరెన్స్లో ఉందా అబ్జర్వ్ చేయాలండి. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి ఈ ప్రాబ్లం మల్టిపుల్ బేస్డ్ ప్రాబ్లం. ఒకసారి చూద్దాం అది ఎలా ఉందంటే 4 into 1 ప్లస్ 1 ఈ వాల్యూ ఇప్పుడు 5 అయింది. నెక్స్ట్ అదే ఇప్పుడు ఫాలో అవుతూ ఉంటుంది 5 into 2 ప్లస్ 2. ఏ నెంబర్తో అయితే మనం మల్టిప్లై చేస్తున్నామో అదే నెంబర్ యాడ్ చేస్తున్నాం. దీనికి అలాగే యాడ్ చేద్దాం రండి. 12 into 3 36 అవుతుంది. దీనికి 3 యాడ్ చేస్తే 39 వస్తుంది. అలాగే 39ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేద్దాం. 39 into 4 ప్లస్ 4 ఎంతండి 160. 39 into 4 156 వస్తుంది. దానికి 4 యాడ్ చేస్తే 160 వస్తుంది. సేమ్ వే ఇప్పుడు నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 160 into 5 ఎంత అవుతుందండి 800 అవుతుంది. 800 మరి దీనికి ఒక 5 యాడ్ చేయాలి కదా. ఈ 5 యాడ్ చేస్తే 805. ఇప్పుడు ఇక్కడ మనకి వాల్యూ వచ్చి ఆన్సర్ వచ్చి 805 అవుతుంది. ఇలా మనం రీజనింగ్ని 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం. (16) 8 మరలా 8 నెక్స్ట్ 12 నెక్స్ట్ 24 నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి ఎలా ఉంది. ఫస్ట్ నెంబర్ దీనిలో సగం ఉంది. నెక్స్ట్ కానీ ఇది సేమ్ ఇంటూ 1 అవుతుంది. కానీ ఇది దీనికి ఇంటూ 2 చేద్దామంటే అవ్వట్లేదు. సో ఇప్పుడు వీడు ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ నెంబర్ కానీ దాని సెకండ్ నెంబర్తో వెంటనే డౌన్ అయిపోతూ ఉంటే అప్పుడు ఏమైనట్టంటే దీన్ని బై 0.5 అంటే 1/2తో మల్టిప్లై చేస్తున్నాడు అని. 1/0.5 అంటే ఫస్ట్ నెంబర్ని ఏం చేద్దామంటే 16 into 0.5 లేదా 1/2 అని చెప్తాం. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఏం చేస్తారు 1/2 పెరుగుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ఏమైంది 8 into 1 ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ 0.5 పెరుగుతుంది కాబట్టి 8 into 1.5 8 into 1.5 అంటే 12. నెక్స్ట్ 1.5 పెరుగుతుంది 12 into 2 అప్పుడు 24 వస్తుంది. 24 దగ్గర మళ్ళీ 2.5 పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే 24 into 2.5 ఎంత వస్తుందండి 60. అది దాని వాల్యూ వచ్చి మనకి ఇక్కడ 60 ఎలా అవుతుందంటే 24 into 2 48 దానిలో సగం కాబట్టి 60. ఆ వాల్యూ వచ్చి 60. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చేద్దామా. Next problem 8 27 64 125 క్వశ్చన్ మార్క్. ఈ నెంబర్ చూస్తానికి మనకి డిఫరెన్స్లో చేయడానికి డిఫరెన్స్ రాదండి. 8 24 ఉంది, అదే 27 ఉంది, 64 ఉంది, 125 ఉంది. నెక్స్ట్ నెంబర్ ఎంత
ఈ నెంబర్ మనకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మన క్యూబ్ నెంబర్స్ ఏంటో తెలియాలి. 2 క్యూబ్ ఎంత, 3 క్యూబ్ ఎంత, 4 క్యూబ్ ఎంత, 5 క్యూబ్ ఎంత, ఈ వాల్యూస్ తెలిస్తే మనకి ప్రాబ్లం చేయడం చాలా ఈజీ. చేద్దాం చూడండి. 2 క్యూబ్, ఈ వాల్యూస్ 2 క్యూబ్, ఇది 3 క్యూబ్. 3 క్యూబ్ ఎంత, 27. ఇక్కడ 4 క్యూబ్ వాల్యూ 64. ఇది ఎంత, 5 క్యూబ్ వాల్యూ. అంటే నెంబర్స్ 2, 3, 4, 5 సీరియల్ నెంబర్ తీసుకున్నాడు, వాటి క్యూబ్ చేశాడు అంతే. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, 6 క్యూబ్ వాల్యూ ఎంత, 216. ఇప్పుడు మనకి ఆన్సర్ 216. ఇప్పుడు మనం నెంబర్ సిరీస్ చేసేటప్పుడు స్క్వేర్ వాల్యూలు తెలియాలి, క్యూబ్ వాల్యూలు తెలియాలి, నెంబర్స్ యొక్క క్యూబ్ వాల్యూలు, నెంబర్ యొక్క స్క్వేర్ వాల్యూస్ తెలియాలి. తెలిస్తే ఈ ప్రాబ్లం చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. క్యూబ్ వాల్యూ చేశాం కదా, ఇప్పుడు స్క్వేర్ వాల్యూస్ ఎలా ఉంటాయో చూద్దాం సిరీస్లో. 144, 196, 256, 324 క్వశ్చన్ మార్క్. ఇవన్నీ స్క్వేర్ వాల్యూస్ చూస్తానే తెలిసిపోతుంది కదా. ఒకసారి చూద్దాం ఏంటి స్క్వేర్స్ అనేవి. ఇది 12 స్క్వేర్, ఇది 14 స్క్వేర్, ఇది 16 స్క్వేర్, ఇది 18 స్క్వేర్. ఏంటి ఈవెన్ నెంబర్స్ 12, 14, 16, 18. నెక్స్ట్ టైం వచ్చింది ఈవెన్ నెంబర్ 20. ఏం లేదు, సింపుల్గా 20 స్క్వేర్ చేస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది. 20 స్క్వేర్ ఎంత అండి, 400. మనకి నెంబర్ సిరీస్ సాల్వ్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్యూబ్ నెంబర్స్ తెలియాలి, స్క్వేర్ వాల్యూస్ తెలియాలి. అలాంటి తెలిస్తే ఇవి చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చి 400. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఏమేమి చూసాం, మల్టిపుల్ బేస్డ్ చూసాం, స్క్వేర్ వాల్యూస్ చూసాం, క్యూబ్ వాల్యూస్ చూసాం. డివిజన్ మీద ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుంది, అదే నెంబర్ సిరీస్ కానీ డివిజన్స్తో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ 480, 240, 240, 80, 20. నెక్స్ట్ నెంబర్ ఎంత అని అడుగుతారు. సింపుల్, ఇక్కడ ఎంత, ఇది బై 2నేగా, బై 2 చేస్తే 240 వస్తుంది. ఇక్కడ బై 3 చేస్తే 80 వస్తుంది. బై 4 చేస్తే 20 వస్తుంది. బై 5 చేస్తే ఎంత వస్తుంది, 4 వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ మనకి ఏమవుతుంది, ఇక్కడ 4. ఇలా నంబర్ సిరీస్ని చేసుకుంటూ వెళ్ళాలి. 1 by 1 రోజు ఒక 5 ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. నేను రేపు కూడా కొన్ని ఎగ్జామ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.